నిమ్మగడ్డ శ్యామల వంటింటికి స్వాగతం. ఈరోజు నేను పెసరపప్పుతో అప్పడాలు చేద్దామని వీడియో చేస్తున్నాను. పెసరపప్పు, చాయ్ పెసరపప్పు 1 కేజీ తీసుకుంటే 1/2 కేజీ మినప్పప్పు. నేనైతే ఇప్పుడు పొట్టుపప్పు ఉంది, పొట్టుపప్పు కాదు చాయ్ పప్పే కావాలి. 1/2 కేజీ మినప్పప్పు కలిపి ఈ పెసరపిండిలో చేసుకోవాలి. అందులోకి ఇట్లా నేను పిండి కూడా పట్టించేసాను. ఇదంతా పిండి పెసరపప్పు మినప్పప్పు కలిపి చక్కగా మరపట్టించేసాను, మెత్తటి పిండి. ఇందులో ఉప్పు కారం వేయాలి. ఉప్పు దీనికి తగినంత ఉప్పు వేస్తున్నాము. ఉప్పు తర్వాత కారం వేస్తాము. ఈ కారం వేసిన తర్వాత ఇంగువ, మంచి ఇంగువ వాసన వచ్చి ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసేసాను. వేసి ఇవన్నీ చక్కగా కలుపుకొని ఇంకా నీళ్ళు వేసి ముద్ద చేసుకొని 1 గంట నానబెట్టుకున్న తర్వాత అప్పడాలు చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలుపుతున్నాను కదా, కొంచెం నీళ్ళు కూడా వేసి కలుపుతాను. చక్కగా ఇట్లా కలుపుతాను. అది ముద్దకు వచ్చిన తర్వాత 1 గంట నానబెట్టుకుంటాను. చక్కగా ఇట్లా నూనె వేసి మెత్తగా ఇట్లా పిసికి ఉండలాగా చేసుకున్నాను. చక్కగా ఇట్లా మెత్తగా ఉంది పిసికి దీని మీద ఇట్లా మూత పెట్టి నానబెట్టేసేసేటివి. ఒక గంట 2 గంటలు, కనీసం 2 గంటలు నానబెట్టేస్తే చక్కగా నానుతుంది. ఆ తర్వాత మనం ఉండలు చేసుకొని బిళ్ళలలో వేసేసి అప్పడాలు చేసుకుందాం. రౌండ్లుగా చేసి ఇంకా తర్వాత ఒకటేమో ఇది బియ్యపిండిలో ఇట్లా అద్దుకొని చక్కగా ఒత్తుకోవాలి. ఇంకా ఇట్లా ఒత్తుకుంటే వచ్చేస్తుంది. చక్కగా పిండిలో అద్దుకుంటూ అతుక్కోకుండా ఇట్లా మనం అద్దుకోవాలి. అప్పడాలన్నీ చేశాను, ఒక 20 చేశాను ఈ పూట. ఇవన్నీ ఇట్లా వరుసగా పెట్టుకున్నా, ఆరబెట్టుకున్న ఒక పేపర్ వేసి. ఇవేమో నిన్న చేసుకున్నాను. ఇవి చక్కగా ఆరిపోయినాయి. దీన్ని ఇప్పుడు మనం నూనెలో వేసి వేయించి అన్నంలో కూడా తినొచ్చు. అప్పడాలన్నీ ఇట్లా ఆరబెట్టుకుంటే 2 రోజుల పాటు నీడ పట్టునే ఆరబెట్టుకుంటే ఇంకా ఉంటాయి. అవి మనం చెడిపోవు. మనం భోజనాల్లో వేసుకోవచ్చు. అసలు మనకి ఏ ఫంక్షన్లో అయినా ఉదయం అప్పడం వేస్తారు. అట్లాగే మనం అప్పడాలు మనకు ఎప్పటి నుంచో మన పెద్దల దగ్గర నుంచి మనకు అలవాటే. అందుకని ఇవాళ నేను ఆ వీడియో చేశాను. నా వీడియోని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.